ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలామంది నాకు సమాజంలో విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు, స్నేహితుల మధ్య విలువ లేదు, నేను చాలా నీచంగా చూడబడుతున్నాను, అవమానించబడుతున్నాను, కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, లోపలే చాలా మానసికంగా వేదన చెందుతూ ఉంటారు. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు ఆయన జీవితంలో ఒకప్పుడు ఎన్నిక లేనివాడే, చేపలు పట్టుకుంటూ తన జీవనం సాగించేవారు. కానీ ఈరోజు పేతురు గారు బైబిల్లో మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనపడుతూ ఉంటారు. ఎన్నిక లేని వారిని ప్రపంచమంతా కూడా తెలిసే విధంగా ఎన్నిక కల్పించాడు మన దేవుడు. మన దేవుడు చాలా గొప్పవాడండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారు కానీ, దావీద్ గారు కానీ, వీళ్ళు కూడా ఒకప్పుడు చాలా అండర్ ఎస్టిమేట్ చేయబడిన వాళ్ళే, విలువ లేకుండా ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళకి ఏ విధంగా విలువ ఇచ్చాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోసేపు గారిని తీసుకెళ్ళి తనని కాని దేశంలో ప్రధానమంత్రిగా నిలబెట్టాడు దేవుడు. దావీదుని తీసుకెళ్ళి రాజుని చేశాడు, ఎన్నో రాజ్యాలను ఆయన పాలించాడు. ఈరోజు నాకు ఎన్నిక లేదు, నాకెవ్వరూ విలువ ఇవ్వట్లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, నీకోసం ఒక శుభవార్త ఉంది. యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కన్నీరు నేను తుడిచివేస్తాను, నీ కన్నీరు నేను కొట్టివేస్తాను, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవు, నీ మొర నేను విని నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ఆయన అంటున్నాడు. మన కన్నీళ్ళు, మన మొర మనం దేవుని పాదాల దగ్గర పెడదాం. మనలో మనం బాధపడొద్దండి, మన బాధలు యేసయ్య దగ్గర పెడదాం. భారంతో మనం ఉండొద్దు. భారం మోసుకున్న వాళ్ళారా నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన చెప్తున్నాడు కదా. మనం యేసయ్య మీద ఆధారపడదాం, మన మొర ఆయన దగ్గర పెడదాం. ఈరోజు ఆయన మన బాధను కొట్టివేయబోతున్నాడు. మనం దేవుని దగ్గర ఉండి మనం దేవునితోటే మన బాధలు చెప్పుకుని మన కన్నీళ్లకు విలువ ఆయన పాదాల దగ్గర పెడదాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్ కుమార్.